స్ప్లిట్ అని ఉంటుంది. అబ్బాస్ అర్గాచి ఏమన్నారు, దట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయిపోయింది. ఐఆర్జీసీ దాన్ని ఖండించి లేదు స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ ఉందని. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు అక్కడ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నారు. ఐఆర్జీసీ అంతే. ఇప్పుడు ఐఆర్జీసీ డిసిషన్ తీసుకుంటున్నారు. పాకిస్తాన్కి వెళ్ళాలని వీళ్ళకి అందరికీ ఇంట్రెస్ట్ ఉండే, కానీ పాకిస్తాన్కి వెళ్ళలేదు. మనం అనుకున్నాం వీళ్ళు 4-5 వెళ్ళారు పాకిస్తాన్ కాదు, 80 మంది డెలిగేషన్ వెళ్ళారు పాకిస్తాన్కి, ఇరాన్ నుంచి 80 మంది. ఆలోచించండి, ఎక్స్పర్ట్స్ ఉన్నారంట దాంట్లో, నెగోషియేటింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారంట, యురేనియం గురించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారంట, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ గురించి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరు తీసుకెళ్లారంట. వీళ్ళందరినీ ఇజ్రాయెల్ స్కాన్ చేసి ఉంటుందిగా ఎవరెవరు దిగారు. అదే ఉంటుంది, కానీ ఆలోచించండి వాళ్ళ వైపు అంత ప్రిపేర్డ్గా వెళ్ళారు వాళ్ళు. అమెరికా వైపు నుంచి అంత ప్రిపేర్డ్గా రాలేదు. వచ్చారంట 40 మంది స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి, పెంటగన్ నుంచి అంతా. కానీ మీరు నెగోషియేట్ చేస్తున్న మనుషులు చూడండి ఇటువైపు. అబ్బాస్ అర్గాచి ఎక్స్పర్ట్, ఓకే, గాలిబాఫ్ ఎక్స్పర్ట్ నెగోషియేషన్, ఫార్మర్ కమాండర్ నెగోషియేటెడ్ బిఫోర్. చాలా మటుకు డెలిగేషన్ తీసుకెళ్ళి 2015లో ఒప్పందం చేశారు చూడండి, జేసీపీ అగ్రిమెంట్, ఒబామా అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. సో వీళ్ళకి నెగోషియేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది. 21 months నెగోషియేట్ చేశారు అగ్రిమెంట్ కోసం, 21 నెలలు, ఆల్మోస్ట్ 2 years. ఆలోచించండి. వీళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ ఉండే, అమెరికా వైపు ఎక్స్పర్టీస్ లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఒక ప్రపోజల్ స్టీవ్ విట్కాఫ్ వాళ్ళకి